పిచ్చి పీక్స్కి వెళ్ళిపోవడం అంటే ఇదే అంటారేమో. అక్కడ ఉన్న మనుషులతో వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా టాస్క్లు పెట్టండి బాబు అని అంటే ఫోన్లు పగలగొట్టడం అనే ఒక టాస్క్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఎపిసోడ్లో. అయితే ఆ ప్రోమో ఇవాళ షో తర్వాత రిలీజ్ అయింది. ఇక ఉన్న 11 మందిలోంచి ఇంకా 9 గోల్డెన్ సీట్లోకి వెళ్ళాలి. అయితే ఆ 9కి వాళ్ళు ఏ టాస్క్ ఇచ్చారని అంటే అందరినీ స్టేజ్ పైకి పిలిచి ఇక అందరి ఫోన్స్ కూడా తీసుకొచ్చి హ్యామర్స్ అయితే పెట్టారు. టాస్క్ ఏంటంటే వాళ్ళ హ్యామర్ తో ఎవరైతే వాళ్ళ ఫోన్ పగలగొడతారో దే ఆర్ గోయింగ్ టు గోల్డెన్ సీట్ అని చెప్పి చెప్తారనమాట. ఇక ఈ టాస్క్ వినగానే అందరూ షాక్ అయిపోయి షేక్ అయిపోతారు. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది అయితే ఏడుపు స్టార్ట్ చేశారు, అంటే వాళ్ళు ఇంత రిస్క్ చేయాలా అని. ఇక ఆల్రెడీ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ అయితే అమ్మా ఏంట్రా ఈ ఛాలెంజెస్ అని చెప్పి అనుకుంటున్నారు. ఇక నవదీప్ గారు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి స్టాప్ అవ్వగానే అక్కడ ఉన్న షాద్ నగర్ షాకిబ్ ఏం మాత్రం ఆలోచించకుండా ఇంతకు ముందు టాస్క్ లో తను ఎలాగైతే కన్ఫ్యూజ్ అయ్యాడో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా తను వెంటనే హ్యామర్ తీసుకొని తన ఫోన్ పగలగొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇక అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరూ ముందుకు రాలేదు ఈ టాస్క్ చేయడానికి. కానీ షాద్ నగర్ షాహిబ్ తనకున్న ఫ్రస్ట్రేషన్ అంతా చూపించాడేమో అని నేను అనుకున్నాను. ఇక శ్రీముఖి విన్నర్ ని కూడా అనౌన్స్ చేసింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే షాద్ నగర్ షాహిబ్ ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ సీజన్ 9. కానీ ఈ జూరీ మాత్రం అంటే టాస్క్లు పెట్టనరా అని అంటే ఇదేంటో పర్సనల్ గా ఆడుకుంటున్నారు వీళ్ళని నాకు అనిపించింది. మెంటల్ గా ఫిజికల్ గా అయితే ఫిక్స్ అయిపోతారు, కానీ ఇలా ఫోన్ పగలగొట్టమంటారని ఇంకేదో చేయమంటారని అనుకోరు కదా. కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా చాలా మంది బాధపడ్డారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ రేపు ఇంక ఏ ముగ్గురు మరి గోల్డెన్ సీట్ లో కూర్చుంటారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.